హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సో అప్డేట్ ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు. సో అసలు ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, సో దీన్ని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ నోటిఫికేషన్ దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఉంది కదా, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ ఉంది కదా, సో దానికి సంబంధించింది అనమాట. సో మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ కానీ లేదంటే ఇతర కౌన్సిలింగ్స్ కానీ అప్లై చేసిన వాళ్ళ నోటిఫికేషన్ అయితే ఇది కాదు. ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో అది కూడా ఫ్రీ సీట్ ఎంబీబీఎస్ వచ్చి సో ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రమే సంబంధించింది. సో ఇక విషయానికి వస్తే ఎవరైతే స్టూడెంట్స్ మీకు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యి ఉన్నారో, అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ యొక్క ట్యూషన్ ఫీ అనేది పే చేసి జాయిన్ అయ్యి వచ్చారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో, సో మీరు కానీ ఆ కాలేజ్ నుండి ఎగ్జిట్ అవ్వాలన్నా, అంటే కోర్స్ నుంచి డిస్కంటిన్యూ అవ్వాలన్నా, సో మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒక అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు జాయిన్ అయిన కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసినట్లయితే ఆ అప్లికేషన్ని, సో మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ మీ యొక్క ట్యూషన్ ఫీ కానీ ఏవైతే ఇచ్చారో జాయినింగ్ టైంలో అవన్నీ కూడాను రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అంటే కంప్లీట్లీ ఎవరికైతే జాయిన్ అయిన కాలేజ్ వద్దు లేదు అనుకుంటే, అంటే కంప్లీట్గా డిస్కంటిన్యూ చేస్తాను, ఎగ్జిట్ అవుతాను కౌన్సిలింగ్ నుంచి అని అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని యూజ్ చేసుకున్నారనుకోండి జాయిన్ అయిన స్టూడెంట్స్, ఇంకా ఈ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, అంటే స్టేట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్లో రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఉంటాయి కదా, సో ఆ రౌండ్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్స్కి ఫర్దర్గా మీరు ఎలిజిబుల్ అవ్వరు. కావాలంటే మీరు ఆల్ ఇండియా కోటాలో ట్రై చేయొచ్చు, వేరే స్టేట్లో ట్రై చేయొచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే మేనేజ్మెంట్ కోటాలో కూడా ట్రై చేయొచ్చు. కానీ ఫ్రీ సీట్ కోటాలో అయితే ఇంకా మీకు ఎలిజిబిలిటీ ఉండదు వన్స్ మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని యూజ్ చేసుకుంటే. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే 24th సెప్టెంబర్ ఈవినింగ్ 3 PM వరకు టైం ఇచ్చారు. ఆలోగా మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్కి వెళ్ళి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ యొక్క ఫ్రీ ఎగ్జిట్ అప్లికేషన్ని అప్రూవ్ చేసి మీ డాక్యుమెంట్స్ ఫీజెస్ అయితే రిటర్న్ ఇస్తారు. సో ఇది కోర్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం అనమాట. ఇక ఎవరైతే స్టూడెంట్స్ మాకు ఫ్రీ ఎగ్జిట్ వద్దు, మేము ఇదే కాలేజ్లో అయినా ఉంటాము, లేదు అనుకుంటే స్లైడింగ్ అయితే వేరే కాలేజ్కి వెళ్తాము అనుకుంటారో, అంటే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని యూజ్ చేసుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో కన్సిడర్ చేస్తారు. సో దానికి సంబంధించి ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అయిపోగానే, అంటే 24th అవుతుంది కదా, 24th అయిపోగానే మళ్ళీ మనకు ఒక ఆప్షన్ ఇస్తారనమాట. అంటే స్లైడింగ్ కోసం కానీ లేదంటే రిటైన్ అవ్వడం కోసం కానీ ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. సో అప్పుడు మనము స్లైడింగ్ కానీ రిటైన్ అవ్వాలనుకుంటామో అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. బట్ ఇది మాత్రం కంప్లీట్లీ ఓవరాల్గా చెప్పాలంటే ఎవరైతే జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎగ్జిట్ అవ్వాలి, డిస్కంటిన్యూ అవ్వాలనుకుంటారో వాళ్ళ కోసం. వన్స్ మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఫర్దర్ రౌండ్స్ కౌన్సిలింగ్స్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఒకవేళ మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ యూజ్ చేసుకోలేదనుకోండి, మీరు నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. మిమ్మల్ని రౌండ్ 2 కౌన్సిలింగ్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవే మీకు అప్లికబుల్ అవుతాయి. సో ఇక అప్లికేషన్ ఫామ్ ఏంటి అనేది పీడిఎఫ్లో బాటంలో ఇచ్చారు. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్కంటిన్యూషన్ ఫ్రమ్ ద కోర్స్ అని ఇచ్చారు చూడండి. సో ఇదేంటి అంటే ఎవరైతే రిపోర్ట్ అయిన స్టూడెంట్స్, అంటే కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో, మీరు కానీ ఈ ఫ్రీ ఎగ్జిట్ షెడ్యూల్ వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోలేదు అని అనుకుంటే, మీరు ఇంకా తర్వాత మీరు ఇంకా అడ్మిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికైతే ఉండదు, అంటే మీరు ఆ కాలేజ్ నుంచి డిస్కంటిన్యూ చేయడానికైతే ఉండదు. సో అది ఎప్పటి వరకు అంటే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వరకు ఉంటుంది. సో ఫ్రమ్ పేజ్ 3, అంటే పేజ్ 3 కౌన్సిలింగ్ నుంచి మీరు ఇంకా ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోలేరు, ఎందుకంటే అప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఉండదు. మరి ఆ తర్వాత అంటే పేజ్ 3 కౌన్సిలింగ్ నుంచి కనుక మీరు ఎగ్జిట్ అవ్వాలి లేదా డిస్కంటిన్యూ అవ్వాలనుకుంటే ఈ డిస్కంటిన్యూషన్ పెనాల్టీ అనేది 3,54,000 రూపీస్ ఉంటుంది మనకి. అది పే చేసి మీరు డిస్కంటిన్యూ అయితే అవ్వచ్చు. సో ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్లైడింగ్ గురించి అనమాట. ఇది మనం మళ్ళీ రిటైన్ ఆర్ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది కదా, సో అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. సో ఇప్పటి వరకు అయితే ఎవరైతే డిస్కంటిన్యూ అవ్వాలనుకుంటారో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.